పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి కాలం కలిసి రావడం లేదు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వ్యూహాల పట్ల ఇతర ప్రతిపక్షాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేస్తామని కొన్ని పార్టీలు అంటున్నాయి. పార్లమెంటు సమావేశాలు ఒకే అంశం, అదాని అవినీతి మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడం కూటమిలోని మిగతా పార్టీలకు ఏమాత్రం రుచించడం లేదు. దీంతో కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్ను తప్పించాలని కొన్ని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ సమయంలోనే మమతా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశారన్న దీది, దాన్ని సరిగ్గా నిర్వహించాల్సిన బాధ్యత సారథి స్థానంలో ఉన్న వారిపై ఉందని అంటూ పరోక్షంగా రాహుల్పై విసులు విసిరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదిరించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని, అది టీఎంసీ వల్లే సాధ్యమని మమతా బెనర్జీకి మద్దతు పలికి పార్టీలు, నేతలు చెబుతున్నారు. అందుకే ఇండియా కూటమి చీఫ్ గా దీదీ పేరును ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇండియా కూటమికి తాను సమర్థవంతంగా నాయకత్వం వహిస్తానని స్వయంగా మమతా బెనర్జీ ప్రకటించడంతో ఇండియా కూటమిలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి బలమైన కారణం మరొకటి కూడా కనిపిస్తుంది. ఇక ఇటీవల హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలకు బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదేననే ఆరోపణలు వస్తున్నాయి. వచ్చే ఏడాది పెద్ద రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. త్వరలో జమిలీ ఎన్నికలు ఉంటాయి అన్న టాక్ కూడా ఉంది. ఇటువంటి సమయంలో మమతా బెనర్జీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. విభేదాలు పక్కన పెట్టి ముందుకు వెళ్లేందుకు కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.